నీకు కాబోయే పెళ్లి కొడుకు వచ్చేస్తాడులే బారాత్ తీసుకొని. అంతే, ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. కాస్తైనా ఓపిక పట్టు. ఇప్పుడు విను, అత్తారింటికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకు, మాట్లాడుతూ ఉండు. ఇంకా బిఏ ఫైనల్ పరీక్షలు రాయడానికి తప్పకుండా రా. ఆ రోజు మనం కలుద్దాం, బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం. అసలు పెళ్లి జరుగుతుందో లేదో అది కూడా తెలియడం లేదు. 10 కావస్తుంది. మధుర్ ఏం చేస్తాడో ఏమో. ఒకవేళ లోపలికి ఎవరినైనా పంపిస్తే మీ హల్దీ అయితే అయిపోయింది మరిది గారు. ఇప్పుడు మేము వెళ్తాము మీకు కాబోయే పెళ్లి కూతురు దగ్గరికి. కానీ అమ్మ చెప్పింది కదా, పోల్టన్న మాతో వస్తారని. మొత్తం మజా అంతా పాడైపోతుంది. ప్రిన్సిపాల్ లాగా తిడుతూ తీసుకెళ్తారు, ఇంకా మూతి ముడుచుకొని వెనక్కి తీసుకొస్తారు. ఎలాంటి అల్లరి సరదా ఉండదు. అవునా? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పనా? వా వదినవా, బాగుంది. లేదు, చాలా బాగుంది. నేను ఎంత చేస్తాను మీ అందరి కోసం. ఇప్పుడు మీరు కూడా నాతో ఇలా చేస్తారా? చూసుకోండి, ఈ సాయంత్రం నేను మిమ్మల్ని పార్లర్కు తీసుకెళ్ళను. మమ్మల్ని పార్లర్ తీసుకెళ్లరా? సరే చూసుకోండి. మరి ఒకవేళ మమ్మల్ని తీసుకెళ్ళకపోతే మేము చిట్టిని కూడా పార్లర్కు వెళ్ళనివ్వము. నా ఉద్దేశం అది కాదు, అలాంటిది ఏమీ లేదు. సరే సరే, తీసుకెళ్తాను. ఎంత తొందరగా ఒప్పుకున్నాడు కదా. వదినా, ఇప్పుడు హల్దీ అయిపోయినట్లయితే నేను వెళ్ళనా? నాకు చలిగా ఉంది, ప్లీజ్. అరే, మరిది గారు వెళ్లే ముందు చెప్పి వెళ్ళండి. మీ కాబోయే భార్యకు ఏదైనా ప్రేమ సందేశం ఇవ్వాలనుకుంటే మేము ఇచ్చేస్తాం. అలాంటిది ఏమీ లేదు వదినా, మీరు మరి నా వెనక పడ్డారు. అలాంటిది ఏమీ లేదు. మేము వెనక పడ్డామా? పొద్దున ఎవరు ఫోన్ అవుతుంది? ఎవరో అహాన్ కాల్ కదా వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అహాన్ అనే పేరుతో మీ స్నేహితుడు ఎవరూ లేరు. మాకంతా అర్థమవుతోంది అర్జున్. అహనా ఫోన్ కదా. అరే కాదు వదినా, అది అహాన్, నా బెంగళూరు ఫ్రెండ్. అసలు అహానా నాకు పొద్దున ఎందుకు ఫోన్ చేసింది చెప్పండి? చూడండి, మాకంతా తెలుసు 10 గంటల ఫోన్ చేస్తావని. అదే కదా ఆమెతో చెప్పావు. అయినా మీ ఫ్రెండ్స్ ఇక్కడికి రాబోతున్నారు కదా, తనకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంతా అర్థమవుతుంది మాకు. 10 కావస్తోంది, అందుకే కదా ఇంత ఆరాట పడుతున్నారు మీరు. వదినా, నేను ఆరాట పట్టం లేదు. నేను లేదు మీరైతే వణికిపోతున్నారు. హా నాకు చలి వేస్తోంది. పదండి పదండి, అందరూ వెళ్దాం. మేము కూడా బయలుదేరుతాం. వదినా, ఇక నేను వెళ్తాను, ప్లీజ్. వెళ్ళండి వెళ్ళండి. అరే మరిది గారు, ఇప్పుడు ఏమైంది వదినా? వెళ్తూ వెళ్తూ మీ ఫోన్ అయినా తీసుకుని వెళ్ళండి, లేకపోతే ఫోన్ ఎలా చేశారు? థ్యాంక్ యూ. అరే నెమ్మదిగా మరిది గారు. అరే నీ ముఖం ఎందుకు వాడిపోయింది? ఏమైంది? అది నేను ఊరికే. చిన్నత్త విను, నీకొకటి చెప్పాలి. ఎక్కడుండే మీరిద్దరు? నేను ఉదయం నుంచి మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాను. ఇటు రండి. అరే అత్తయ్య వెళ్ళిపోతుందని విని వీళ్ళిద్దరి మనసు బాధపడుతోంది. అత్తయ్యే కదా వీళ్ళిద్దరి ప్రతి విషయం చూసుకునేది. తిండి తిప్పలైనా, చదువు సంధ్యలైనా. ఇప్పుడు ఇంత మంచి అత్తయ్య ఉంటే మనసు బాధపడుతుంది కదా. చిన్నత్త విను, చాలా ముఖ్యమైన విషయం. ఏం విషయం చెప్పు. కాదు, ఇలా కాదు, చెవిలో. మీరు కూర్చోండి. ఏం విషయం చెప్పు. చిన్నత్త, బయట బండిలో ఒక అబ్బాయి వచ్చాడు. మీ అత్తయ్యను పిలుచుకురండి అని అడుగుతున్నాడు. చాలా ముఖ్యమైన విషయం అని చెప్తున్నాడు. ఎక్కడున్నాడు అతను? బయట వరండా దగ్గర నిలబడి ఉన్నాడు. సరే, నువ్వు వెళ్ళి అతనితో చెప్పు, నేను 5 నిమిషాల్లో బయటకు వస్తున్నానని. సరే, ఇప్పుడే చెప్పేసి వస్తాను. అత్తయ్య, కానీ అతనెవరు? ఎప్పుడూ చూడలేదు. చూడు, మీరిద్దరూ ప్లీజ్ ఈ విషయం ఈ ఇంట్లో ఎవరితోనూ చెప్పకండి, సరేనా? సరే అత్తయ్య, చెప్పము. కానీ ముందు ఆ అబ్బాయి ఎవరో చెప్పు. అరే, నాకెలా తెలుస్తుంది ఎవరని? నేను ఇంకా కలవనే లేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా అయి ఉంటారు. సరే అయితే లోపల డ్రాయింగ్ రూమ్ లో కూర్చోమని చెప్తాను. వద్దు 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 వద్దు, డ్రాయింగ్ రూమ్లో వద్దు. మీకు తెలుసు కదా, పెద్దమ్మకి ఇవన్నీ నచ్చవని ఆవిడ ఎంత కోప్పడతారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు.
ఒక పని చేయండి, మీరిద్దరు బయట ఆగండి, నేను వస్తాను. సరే చిన్నత్త. అరే ఏం చెప్తున్నారు ఇద్దరు? ఏమీ లేదు, ఇద్దరి కబుర్లు అస్సలు తెగవు వాళ్ళ అత్తయ్యతో. సరే వినండి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను, మీరు కాసేపు కూర్చోండి. అరే ఆగు, పిన్ని ఇప్పుడే కదా వచ్చారు, నీకేదైనా కావాలంటే మాకు చెప్పు. సరే, అది అమ్మతో చెప్పు నా కోసం కాస్త మిఠాయి, కొంచెం షర్బత్ పంపించమని. నీకు ఆకలి అవుతుందా? పద పద మనమందరం వెళ్దాం, ఏదైనా తీసుకొద్దాం. అరే ఆగండి, అందరూ ఒకేసారి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అరే వెళ్ళండి మీరు, అమ్మ పనిలో బిజీగా ఉంటే మీరే తీసుకుని రండి. వెళ్ళండి, నాకు చాలా ఆకలిగా ఉంది, ప్లీజ్ త్వరగా. వెళ్తున్నాం కదా పద. మన కాబోయే పెళ్లి కూతుర్ని ఎక్కువసేపు ఆకలితో ఉంచితే ఈమె ముఖం వాడిపోతుంది. పదండి వెళ్దాం, పదండి. అరే పద, ఎందుకు నిలబడ్డావు? పద. అబ్బా, ఇంత త్వరగా నేను ఎప్పుడు స్నానం చేయలేదు. తిరిగ్గా అహానకు కాల్ చేస్తాను. అహనా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలే? మళ్ళీ చేస్తాను. లిలీ టూలీ, మీరు వెళ్ళి ఆడుకోండి, నేను మాట్లాడొస్తాను, సరేనా? వెళ్ళండి. రెడీ కదా? నెమ్మదిగా మాట్లాడు. రెడీ అంటే? మధుర్ దాదా నన్ను పంపించారు, ఆయన రిసార్ట్ లో నీ కోసం ఎదురు చూస్తున్నారు, నాతో రా. చూడు, మా ఇంట్లో ఇప్పుడు చాలా మంది వచ్చారు, నేను ఇలా ఎలా రాగలను? అయినా కూడా పెళ్లి కొడుకు వాళ్ళు ఎప్పుడైనా హల్దీ తీసుకుని ఇక్కడికి రావచ్చు. ఈ రోజు నా పెళ్లి, నేను ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోతే మా ఇంట్లో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? నేను ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? ఇది నీకు ఇంకా దాదాకి మధ్య ఉన్న విషయం. దాదా చెప్పారు నువ్వు తన భార్య కాబోతున్నావని, కానీ ఇక్కడ చూస్తే పెళ్లి ఏర్పాట్లు ఇంకొకరితో జరుగుతున్నాయి. వెరీ బ్యాడ్. అందుకేనేమో నిన్ను ఇంటి నుండి ఎత్తుకురమ్మని దాదా చెప్పారు. నీ వల్లే కదా దాదా జైలుకి వెళ్ళారు, ఇప్పుడు బయటకు వచ్చేసారు. నాతో రా. ఎప్పుడేంటి ప్రాబ్లం? నేను ఎక్కడికి రాను. చూడు, ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. మా ఇంట్లో వాళ్ళకు చాలా అవమానం జరుగుతుంది. ప్లీజ్ ఎలాంటి పిచ్చి పనులు చేయకు. మా అమ్మ ఇదంతా చూస్తే తట్టుకోలేదు. ప్లీజ్. అరే నాతో చెప్పేం లాభం? నా చేతుల్లో ఏం లేదు, నేను పోస్ట్ మ్యాన్ని, నేను అదే చేస్తున్నాను. దాదా నాకేం చెప్పారు? నిన్ను తీసుకురమ్మని. వస్తున్నావా? సరే, లేదంటే దాదా సాయంత్రం బారాత్ తీసుకుని వస్తారు, ఇంకా మండపం మీద నుంచి ఎత్తుకెళ్తారు. అది నీకు ఎక్కువ మజాగా ఉంటుందా, లేక శాంతంగా ఏ లొల్లి చేయకుండా నాతో వస్తావా? ఇప్పుడు వెళ్తే నువ్వు పారిపోయావని అందరూ అనుకుంటారు, లేకపోతే సాయంత్రం అందరూ ముందు రచ్చ జరుగుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళకింకా ఎక్కువ అవమానం జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు లేరు, నేను బండి కూడా తీసుకుని వచ్చాను. సో పదండి. నేనెక్కడికి రాను. చూడు, మంచిగా చెప్తున్నాను, అర్థం చేసుకో, లేదంటే నేను పోలీసులు పిలవడానికి ఎంతోసేపు పట్టదు. ఎందుకు నవ్వుతున్నావు? అరే వదిన, మీరు నవ్వొచ్చే మాటలే మాట్లాడుతున్నారు. పోలీసుల భయం చూపిస్తున్నావా? అది కూడా మాకా? అవును, ఎందుకంటే మీరు నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. 3 ఏళ్ల క్రితం చేసిన తప్పుకు శిక్ష పడిన తర్వాత కూడా నాకనిపిస్తుంది మధురు మనసులో భయం పోయిందని. పర్వాలేదు, నేను మళ్ళీ పోలీసులను పిలుస్తాను. అరే రండి 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 రండి. షగున్ సామాన్లు ఏమైనా బయట ఉండిపోతే ఎవరినైనా పంపించినా తేవడానికి?
అదేమైందంటే లేదు అది అత్తయ్య గారు ఉన్నారు కదా అర్జున్ వాళ్ళ మమ్మీ ఆవిడ అన్నారు సహనా ఎలాగూ షగున్ సామాన్లన్నీ తీసుకుని అత్తారింటికి వస్తుంది కదా అని, అందుకే ఇంత తీసుకురావాల్సిన అవసరం ఏముంది, అందుకే ఎక్కువ తీసుకురాలేదు. సహనా ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య గారే స్వయంగా తనకి షగున్ అలంకరించి తన చేతుల మీదుగా ఇస్తారు. అందుకే కేవలం రిసెప్షన్ లో కట్టుకోవడానికి ఒక చీర ఉంది, ఇంకా ఇప్పటికే హల్దీ ఉంది. సరే సరే పర్వాలేదు, ఇక మీ కాబోయే కోడలే కదా, మీకు ఎలా నచ్చితే అలా, అదే మంచిది. అవునవును ఖచ్చితంగా. అది గోధూలి ముహూర్తంలో పెళ్లి జరగాలి, అందుకే హల్దీ కొంచెం తొందరగా చేస్తున్నాం ముహూర్తం దాటిపోకుండా ఉండటానికి. మీరు కూర్చోండి, నేను టిఫిన్ నీళ్లు ఏర్పాటు చేస్తాను. అది సరే, ఇతన్ని కలవండి. ఇతను టుకున్, మా బాబాయ్ గారు అబ్బాయి. చిన్నవారు, అర్జున్ కంటే పెద్ద, ఎక్కువగా పని వల్ల ఎప్పుడూ బయటే ఉంటాడు. మీ అమ్మాయిని కలవను లేదు, అందుకే అనుకున్నా తీసుకొద్దామని. పెళ్లి సమయంలో ఎలాగూ పరిచయం చేసుకునే అవకాశం దొరకదు కదా. ఇంకా వీళ్ళు అర్జున్ వాళ్ళ పిన్ని కూతుళ్ళు, ఇంకా మిగతా ఇంటి వాళ్ళను మీరు కలిసే ఉంటారు. మీరు కూర్చోండి, నేను టిఫిన్ ఏర్పాటు చేయిస్తాను. అంకుల్, మేము ఇప్పుడు అహానాను కలవచ్చా? అంటే మీ సమయం కూడా ఎక్కువ తీసుకోం, జస్ట్ అలా కలిసి వెళ్ళిపోతాం. తప్పకుండా అహనా గదికే వెళ్దాం, అక్కడే కొంచెం టీ టిఫిన్ కూడా చేసేద్దాం. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. కొంచెం త్వరగా కానివ్వండి, మేము ఇంటికి కూడా త్వరగా వెళ్ళాలి. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం చెప్పాలి, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. వెళ్ళి ఆ మధురగారితో చెప్పు, ఇలా నా జీవితాన్ని నాశనం చేయొద్దని. ఇందులో నేనేమీ చేయలేను, నేను మధుర్ దాదా టీంలో పనిచేస్తున్నా. ఆయన ఏం చెబితే అది వినాల్సిందే కదా. సో ప్రస్తుతానికి మీరు నాతో రావడం లేదనమాట. పక్కా ఏమైంది? మీ ఫైనల్ డిసిషన్ చెప్పండి. చూడండి, ఎలాంటి బలవంతం లేదు. నేనెక్కడికి రాను. అవునా? అయితే ఇప్పుడు నేను వెళ్తాను, కానీ సాయంత్రం జరగబోయేదానికి దానికి బాధ్యులు మీరు మాత్రమే. అందులో మా ప్రమేయం ఏమీ ఉండదు. ఇంతకీ నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్లేవాడివి? రిసార్ట్కు, ఎక్కడైతే మధుర్ దాదా నీకోసం ఎదురు చూస్తున్నారో. ఇంకా నేను రిసార్ట్కి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు రిసార్ట్లో మధుర్ దాదా ఇంకా మీరు ఏం చేస్తారో మీకు మధుర్ దాదాకే తెలియాలి. ఇప్పుడు ఇది మీ ఇద్దరి మధ్య విషయం, మీరే చూసుకోండి. కానీ నేను ఒక ఐడియా ఇవ్వనా. ఇప్పుడు మీరు ప్రశాంతంగా నాతో రిసార్ట్కి రా, కొద్దిసేపు మధుర్ దాదాతో గడపండి, తర్వాత వచ్చేయండి. లేదంటే అనవసరంగా సాయంత్రం వచ్చి గొడవ చేస్తారు. అత్తారింటి వాళ్ళ ముందు మీ ఏం పరువు ఉంటుంది? అహనా ఎక్కడ? ఇక్కడే ఉండే కదా. అవును, ఇక్కడే ఉండే. తనకు ఆకలిగా ఉందని మాతో చెప్పింది. సో మేము తన కోసం మిఠాయి షర్బత్ తేవడానికి వెళ్ళాము. తిరిగి వచ్చేసరికి ఇక్కడ లేదు. ఏమన్నా అహనా మిజ్జల ఉపవాసం ఉండలేదా? ఓ, అర్జున్ అయితే మిజ్జల ఉపవాసం ఉన్నారు. కానీ చాలు చాలు, నాకు కూడా తెలుసు చిన్న ఎలాంటి నిర్జల ఉపవాసం ఉండడు. అయినా ఇవన్నీ వదిలే. ఎక్కడికి వెళ్ళింది మన చిన్న కాబోయే భార్య? ఇప్పుడే ఇక్కడే ఉండే. ఏమో ఎక్కడికి వెళ్ళిందో. ఇక్కడే ఎక్కడ ఉంటుంది, నేను చూసి తీసుకొస్తాను. మీరు మంచి అమ్మాయిలా ఉన్నారు, అందుకే చెప్తున్నాను. మీరు నాతో వస్తారా? చెప్పాను కదా నేను ఎక్కడికి రానని. సరే, మీ ఇష్టం. నేనైతే మీ మంచి కోసమే చెప్తున్నాను. మీరే మీ జీవితంలో తుఫాను కోరుకుంటుంటే నేనేం చేయగలను? వెళ్తాను, సాయంత్రం కలుద్దాం. ఒక్క నిమిషం. ఏమైంది? మీరు నాతో వస్తారా? నేనేం వింటున్నాను? ఆహా, కనిపించలేదా? ఎక్కడికి వెళ్ళింతాను? అన్నా, మీరు బహుశా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వచ్చేస్తుంది. కానీ హల్దీ సమయంలో పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది? అదే కదా, ఇప్పుడు హల్దీకి ఆలస్యం అవుతుంది. వీళ్ళకు తమ అమ్మాయి మీద అస్సలు కంట్రోల్ లేనట్లుంది. మేము ఇక్కడికి షగున్ తీసుకుని వచ్చి ఎదురు చూస్తున్నాం. ఉండాలి కదా ఇక్కడ తను, కానీ లేదు. షగున్ షగున్ అని ఎందుకంటున్నారు మీరు పదే పదే? మనము కేవలం 2 పళ్ళాలు తీసుకొని వచ్చాము ఇక్కడికి. మా పెళ్లిలో 50 పళ్ళాలు తీసుకొచ్చారు. మనం వీళ్ళకు 2 అంటగట్టాము. షగున్ అంటే ఇలా ఉండదు కదా. మనం వెళ్ళిపోయాక వీళ్ళు పక్కా ఈ విషయంపై జోకులు వేసుకుని నవ్వుకుంటారు. పారో,
మీరెందుకు నిలబడున్నారా? కూర్చోండి. కూర్చొని మేమేం చేయాలి? మీ అమ్మాయి కనిపించడం లేదు, ఎవరికీ తెలియదు కూడా తను ఎక్కడుందో. లేదు తను ఇక్కడే ఎక్కడ ఉంటుంది. లేకపోతే తను బహుశా పిల్లలతో ఉండొచ్చు. 2 పిల్లలకు వాళ్ళ అత్తయ్య అంటే చాలా ప్రాణం. అత్తయ్య అత్తారింటికి వెళ్తుందని విన్నప్పటి నుండి ఇద్దరు ఏడ్చి బేజారైపోతున్నారు. అవును, అది కానీ మేము హల్దీ కోసం వచ్చాము కదా. ఇప్పుడు పెళ్లి కూతురే మాయమైపోతే ఎలా అంటే కనిపించకుండా ఎందుకు పోతుందా? అహనా, ఇప్పుడే పిలవడానికి పంపించాను, వచ్చేస్తుంది. ఒక విషయం చెప్పండి, మీరు మీ అమ్మాయికి చెప్పే ఉంటారు కదా మేము హల్దీ తీసుకుని వస్తున్నామని. తన బాధ్యత కాదా? తను ఇక్కడ మా కోసం ఎదురు చూడటం. తనేమో ఇక్కడ లేదు. ఇప్పటి నుంచే తన అత్తారింటి వాళ్ళను ఇంతలా నిర్లక్ష్యం చేస్తుంది. ముందర ఇంకెంత చేస్తుందా? లేదు అలా ఏమీ చేయదు. ఇప్పుడు అహనా పాపం ఉదయం నుంచి ఆకలితో ఉంది. ఎక్కడైనా కళ్ళు తిరిగి ఏ గదిలోనైనా విశ్రాంతి తీసుకుంటుంది. నేను వెంటనే తన్ని తీసుకొస్తాను. చూడు, మా అత్తారు వాళ్ళు ఇప్పుడు వచ్చే ఉంటారు. ఇంకేదైనా దారుందా? నాకు సహాయం చేయొచ్చు కదా ప్లీజ్. ఇది మీది. ప్లీజ్ 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 మీ దగ్గరే ఉంచుకోండి. మీకేమనిపిస్తుంది? నేను ఇక్కడికి మీకు హెల్ప్ చేయడానికి వచ్చానన్నా? ఎప్పుడు గనక మీరు నాతో రాకపోతే మధుర్ దాదా 2 ఆప్షన్ ట్రై చేస్తారు. అందులో నీ పని అయిపోతుంది. ఇంకా నీ పెళ్ళి ఈరోజు ఇక్కడ కాదు, ఇంకెక్కడో జరుగుతుంది మధుర్ దాదాతో. అరే 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 ఇప్పుడు ఈ ఏడుపు గట్రా ఆపేయండి. ఇప్పుడే కాసేపు కోసం నాతో రండి. ఈ విషయం చల్లబడిపోతుంది. చూడు, ఈ రోజు నా పెళ్ళి. అత్తారింటి వాళ్ళు రాబోతున్నారు. హల్దీ కార్యక్రమం మొదలవుతుంది. ఇంట్లో వాళ్ళంతా నా కోసం వెతుకుతుంటారు. సరేలే, మీరు వెళ్ళి హల్దీ కార్యక్రమం పూర్తి చేసుకుని రండి. నేను ఎదురు చూస్తుంటాను. ఇంతైనా నేను చేయగలను నాకు కాబోయే వదిన కోసం. మీలో ఎవరైనా అహనాన్ చూసారా? లేదు. ఇదే నేనేమింటున్నాను? అహనా ఎక్కడుంది? ఆగండి. మీరందరూ కూర్చోండి. ఏం వింటున్నా చుక్కి? మీ కూతురు మనకు సంఖ్యలు వేయించేదాకా వదిలేలా లేదు. లేదక అహనా దగ్గరలోనే ఎక్కడికైనా వెళ్ళుంటుంది. తను గదిలో లేదంటే దాని అర్థం పారిపోయిందని లేదా కనపడకుండా పోయిందని కాదు కదా. అరే, తన స్నేహితురాలు అన్ని చోట్ల వెతికారు. మేడ మీద చూశారు, బాల్కనీలో చూశారు, ఎక్కడా లేదు. మీ తల్లి కూతుళ్ళిద్దరు ఏదో కుట్ర జరుపుతలేరు కదా ఇప్పుడు? చూడు కరుణ, నేరుగా అడుగుతున్నాను, నిజం చెప్పు. మేం చెప్పేస్తాం. దీనికి మేము బాధ్యత తీసుకోము. ఇది గుర్తుంచుకో నువ్వు. తను రాని చెప్తాను నేను. ఆగంది లిలీటులి, మీరు మీ చిన్నతను ఎక్కడైనా చూసారమ్మా? ఎందుకు చూసుకుంటున్నారు ఒకరినొకరు? మాట్లాడుతున్నది ఒకరితో. అరే మాట్లాడకు అంటే ఏ విషయాన్ని దాచకూడదు. ఎవరితో మాట్లాడుతుంది? బిడ్డ, ఎక్కడుందో మీ అత్తయ్య? ఎవరైనా తన స్నేహితురాలు వచ్చిందా? స్నేహితురాలు కాదు, ఒక అబ్బాయి. అక్కడ గార్డెన్ లో నిలబడి మాట్లాడుకుంటున్నారు. మీకు చెప్పొద్దని చిన్నత్త మాకు చెప్పింది. మీరు తనకు చెప్పకండి ప్లీజ్. ఎవరా అబ్బాయి? ముందెప్పుడైనా చూసారా అతన్ని? లేదు, ముందెప్పుడు చూడలేదు. మీకెలా తెలిసింది వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటున్నారని? లేదు, ఆ అబ్బాయే మాకు చెప్పాడు చిన్నత్తని పిలవమని. అందుకే మేము చిన్నత్తని పిలిచాము. ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మాటలే అయిపోవటం లేదు. మేమైతే దూరం నుంచే చూస్తున్నాం. చిన్నద్ద ఆ అబ్బాయికి ఏదో నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఆ అబ్బాయి ఏమీ అర్థం చేసుకోవటం లేదు. బిడ్డ, నన్ను మీ అత్తయ్య దగ్గర తీసుకెళ్ళండి. ఎటు తీసుకెళ్ళాలి? పిల్లలు చెప్పారు కదా తోటలో నిలబడి మాట్లాడుతోందని. తోటకి దారి చూపించడానికి తీసుకెళ్లాలా ఏంటి? త్వరగా వెళ్ళి అక్కడ నుంచి చూడు. నీ కూతురు అతనికి ఏ నూరిపోస్తుందో, లేదంటే అతనితో పారిపోవడానికి ప్లాన్ చేస్తోందేమో. ఎవరితో మాట్లాడుతోంది తను? అరే నాకేం తెలుసు. పదండి వెళ్ళి చూద్దాం. ఇంతకీ ఎవరో ఆ మహానుభావుడు? ఎవరి కోసమైతే ఈ పిల్ల తన అత్తారింటి వాళ్ళను ఎదురు చూసేలా చేస్తుంది? అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉండు. నేను చెప్పాను కదా, నేనెక్కడికి రాను. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. నేనేం తప్పు చేయనప్పుడు నా తల వంచే ప్రసక్తే లేదు. నువ్వు ఇంకా నీ దాదా ఏం చేస్తారో చేయండి. అయితే ఇది ఫైనల్ డెసిషన్ నీది. అవును, ఇదే నేను చెప్పాలనుకున్నది.
ఇప్పుడు వెళ్తున్నా. మా ఇంట్లో వాళ్ళు వెతుకుతుంటారు నా కోసం. ఎక్కువసేపు ఇక్కడ నిలబడలేను. సరే, సాయంత్రం కలుద్దాం బ్యాండ్ బాజాతో. సరే, అయితే వెళ్ళి మీ యజమానితో కూడా చెప్పు. అతని చరిత్ర మొత్తం నాకు తెలుసని, అతన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. మీరైతే బెదిరిస్తున్నారా వదినా? మెంటల్ టార్చర్ మీరు పెడుతున్నారు నాకు. కానీ పర్వాలేదు, నాకు కూడా సమాధానం చెప్పడం బాగా వచ్చు. దెబ్బకు దెబ్బ ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. అతనితో చెప్పు, ఇక్కడికి వచ్చే దమ్ము అతనికి ఉంటే అయితే సిద్ధం చేసుకుని రమ్మను. మేం పేదవాళ్ళం కావచ్చు, కానీ మా అత్తారింటి వాళ్ళు పేదవాళ్ళు కాదు. వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది. ఇంకా నాకు కాబోయే భర్తకు కొంచెం అనుమానం వచ్చినా సరే, అప్పుడు సరేలే, వెళ్ళి మీ కాబోయే భర్తతో చెప్పుకోండి. మేము చూస్తాం ఏం చేస్తాడో అతను. వెళ్తున్నాను, సాయంత్రం కలుద్దాం. బాయ్ వదినా.